శ్రీరామా, వాలి ఎంత బలవంతుడో నీకు వివరంగా చెప్పాను. ఇప్పుడు చెప్పు, అంతటి వాలిని నువ్వు సంహరించగలవా అని మనసులో ఉన్న అనుమానాన్ని సుగ్రీవుడు రాముడికి వివరించాడు. ఆ మాటకు రామలక్ష్మణులిద్దరూ నవ్వారు. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవా, నీకు మా అన్న రాముడిపై నమ్మకం కలగాలంటే అతనేం చేసి చూపించాలో చెప్పు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, ఆ రాముడికే ఓ పరీక్ష పెట్టాడు. లక్ష్మణ, ఇందాక నేను చెప్పినట్టు వాలి ఈ సాలవృక్షాలను ఒంటి చేత్తో పెకలించగలడని అన్నాను కదా. శ్రీరాముడు ఒక్క బాణంతో ఈ సాలవృక్షాన్ని చీల్చినట్లయితే ఇక నాకు రాముడిపై పూర్తిగా నమ్మకం కుదురుతుంది. అలాగే మహిషి ఆకారంలో ఉన్న ఈ దుందుభి భారీ అస్థిపంజరాన్ని రాముడు ఒక్క కాలితో అల్లంత దూరం విసరగలిగితే నేను మీ అన్నగారి శక్తిని నమ్మగలనని సుగ్రీవుడు లక్ష్మణుడితో చెప్పాడు. ఇంత చెప్పిన సుగ్రీవుడు భయంగా రాముడి దగ్గరకు వచ్చాడు. రామా, పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు ఓటమే తెలియని వాలితో యుద్ధం, పైగా యుద్ధంలో నీ ప్రతిభను నేనెప్పుడూ చూడలేదు కనుక నా భయాలు నాకున్నాయి. అందుకే ఇలా చెప్పాల్సి వచ్చిందని, అంతే తప్ప నిన్ను అవమానించే ఉద్దేశం ఏమాత్రం నాకు లేదని సుగ్రీవుడు వినయంగా రాఘవుడికి చెప్పాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడి చేతిలో చేయి వేశాడు. నా సామర్థ్యాన్ని ఇప్పుడే చూపించి నీకు నమ్మకం కలిగిస్తానని అన్నాడు.